ఫ్లోరా గారు ఓవర్ థింకింగ్ మానుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటారని నాకు అనిపిస్తుంది. నమస్తే గాయ్స్, నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు ద బీటీఆర్ ఫిల్మ్ లెబొరేటరీ. ఈ రోజు అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. సంజన గారు కెప్టెన్సీ అయిన తర్వాత అందరూ సంజన గారిని తక్కువ అంచనా వేస్తున్నారు. సంజన గారు డ్రాగన్ లాంటి వాళ్ళు, ఏదో ఒక రోజు మొత్తం మీ టీం మొత్తాన్ని తినేసే పరిస్థితి వస్తుంది నాకు అనిపిస్తుంది అలా. ఎందుకంటే ఆవిడ ఆడిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆవిడ స్ట్రాటజీస్ అసలు యూనిక్. అంటే ఇప్పటి వరకు అలాంటి అంత ఇన్నోసెన్స్ ఫేస్ చేసుకుని ఎలాంటి స్ట్రాటజీస్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత దారుణమైన స్ట్రాటజీస్ ఆవిడవి. నాకు తెలిసి గ్రూప్ మెంబర్స్ని ఒక్కొక్కరుగా బయటికి పంపించే బాధ్యత ఆవిడే తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది. దట్టు సంజన గారు కొంచెం యాటిట్యూడ్ మార్చుకుంటే కొంచెం బాగుండు. ఎందుకంటే కెప్టెన్సీ అయిన తర్వాత ఆవిడ తన క్లోత్స్ ని వేరే వాళ్ళతో మోయించడం కానీ, ఇలాంటివన్నీ రూల్స్ పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా చూసి ఆడియన్స్ కి అనిపించింది. అసలు మొత్తం గేమ్ లో నాకు చాలా ఇబ్బందికరమైన, లేకపోతే అసలు మొత్తం గేమ్లో అసలు ఏమీ ప్లే చేయట్లేదు, అనవసరంగా గేమ్లో అలా ఉంటూ ఏదో టైం వచ్చింది కాబట్టి, ఏదో ఒక అందరూ డిస్కషన్ ఉన్నారు కాబట్టి ఏదో మనం కూడా ఒక మాట మాట్లాడాలి, అది కూడా వాయిస్ రైజ్ చేసి మాట్లాడితే అందరికీ రిజిస్టర్ అవుతామని చెప్పి ఒక భ్రమలో ఆడుతున్న వ్యక్తి ఎవరంటే శ్రీజ. ఆవిడ మరి ఇలాగే ఆడితే ఎన్ని రోజులు ఆవిడని ఎంకరేజ్ చేస్తారో బిగ్ బాస్ మనకు ఆస్తే తెలియట్లేదు. ఎందుకంటే ఒక పాయింట్ లేకపోయినా సరే అక్కడ ఏదో ఒక పాయింట్ క్రియేట్ చేసి మాట్లాడిన యాటిట్యూడ్ అనేది అది రాంగ్ అని. హరీష్ గారు బాగానే ఆడుతున్నారు కానీ, కాకపోతే ఏంటంటే ఆవిడ ఒక కెప్టెన్సీ, సంజన గారు కెప్టెన్సీ అయిన తర్వాత ఆవిడకి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. ఆవిడ ఏదన్నా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా, ఒక ఒపీనియన్ పాస్ చేసినా, ఒక స్టేట్మెంట్ చెప్పినా దాన్ని గౌరవించాలి. ఆలోచించి అట్లీస్ట్ మీకు ఒబే చేసే ఇష్టం లేకపోయినా రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. మీరు ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడుతున్నాడు. రీతు గారు ఫుడ్ విషయంలో మీరు కొంచెం కంట్రోల్ అవ్వాలి, లేకపోతే కనుక అందరూ ఆకలితో ఉండాల్సి వస్తుంది మీరు ఒకరే తినేస్తే. హౌస్లో మెంబర్స్కి పూర్తిగా సంజన గారి కోసం తెలియదని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఆవిడని పట్టించుకోవట్లేదు, ఆవిడ మీ అందరినీ పట్టించుకుంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఆవిడ అబ్జర్వ్ చేస్తూ ప్రతి మూమెంటు, ప్రతి మూవ్ చాలా కేర్ఫుల్గా వేస్తుంది. ఆవిడలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక డిస్కషన్లో ఫ్లోరా గారిని సంజన గారు ఫ్రీ బర్డ్ అని అన్నారు. చాలా గ్రాంటెడ్గా అన్నట్టు అనిపించింది. ఎప్పుడు కూడా ఒక పర్సన్ని గ్రాంటెడ్గా తీసుకొని ఒక ఒపీనియన్ అనేది పాస్ చేయడం అది రాంగ్. అది ఎందుకంటే ఫ్రీ బర్డ్ అనే వర్డ్ కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఇప్పుడు లైక్ ఒక బ్యాచిలర్స్, లేకపోతే కనుక ఫ్రీగా తిరిగే వాళ్ళు, లేకపోతే ఎలాంటి కమిటెడ్ రిలేషన్షిప్స్ లేని వాళ్ళని అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆవిడ ఆల్రెడీ, మీరు ఫ్రీ బర్డ్ అనకముందే ఆవిడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫ్లోరా గారు ఏంటంటే, నేను సీరియస్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పి. సో మీరు ఆ వర్డ్స్ అనేవి సంజన గారు అలా అనడం నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అనేది వేరే వాళ్ళ లైఫ్లోకి అది కూడా తప్పే. ఎవరి పర్సనల్స్, ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా వీ షుడ్ రెస్పెక్ట్ దట్. అనవసరంగా మనకే అన్ని తెలుసు అన్నట్టు మధ్యలో దూరిపోయి మనం ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంటర్ఫీరెన్స్ అయిపోయి అవతల వాళ్ళకి మనమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి, అదంతా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అది. ఎందుకంటే గేమ్లో అది ఒక స్ట్రాటజీ, బట్ ఆ స్ట్రాటజీ మీరు ఒప్పుకోగలగాలి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఒప్పుకోరు. ఏమంటే నేను చాలా క్యాజువల్గా అని అంటారు, కానీ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. సంజన గారు చాలా బాగా ఆడుతున్నారు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఆడుతున్నారు. మీరు ఫ్లోరా గారు కలిసి ఇద్దరు మీ గొడవలన్నీ షార్ట్అవుట్ చేసుకొని చాలా బాగా కలిసి ఇద్దరు ఆడుతారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే, కలిసి ఆడడానికి అయితే మనం అక్కడికి వెళ్ళింది కాదు, ఇండివిజువల్ గేమ్ ఆడడానికి. ఏది ఏమైనా సరే గొడవలు అనేవి అది అలాగ లైఫ్ లాంగ్ అలాగ డ్రాగ్ అవుతుంటాయి. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ మాత్రం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. పర్సనల్ ఇష్యూస్ ఎంత గేమ్లో ఉన్నా పర్సనల్ ఇష్యూస్ టచ్ చేస్తే కనుక అది బయటకు వచ్చిన తర్వాత కూడా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్ థింగ్స్ అనేవి బయట చూసే ఆడియన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంచెం వాళ్ళు డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ది గేమ్, ఎవ్రీథింగ్ ఓకే, ఐ నో. బట్ ఏంటంటే ఏదైనా సరే ఒక రాంగ్ ప్రొజెక్షన్ అనేది ఎప్పుడు కూడా తప్పు. గేమ్ హానెస్టీగా ఆడండి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే కనుక హానెస్టీగా ఒప్పుకుంటే బాగుంటుంది గేమ్లో. నాగార్జున గారు వీళ్ళందరినీ క్లాస్ పీకిన విధానం అయితే అద్భుతంగా అనిపించింది. అసలు నాగార్జున గారు లాంటి హోస్ట్ మనం ఇప్పటికీ చూడలేము. ఇంతమంది హోస్ట్లు వచ్చారు కానీ చాలా మంది నేమ్స్ మెన్షన్ చేయకూడదు, చాలా మంది వచ్చారు కానీ నాకైతే అంత ఇంపాక్ట్ఫుల్గా ఎవరు అనిపించలేదు. ఒక నాగార్జున గారు మాత్రమే ఆ షో కోసం ఆయన పుట్టినట్టు అనిపిస్తుంది. ఆయన హ్యాండిల్ చేసిన విధానం కానీ, ఆయన క్వశ్చన్స్ అడిగే విధానం కానీ, ఇద్దరి మధ్యలో గొడవ అయితే ఆయన సార్ట్అవుట్ చేసే విధానం కానీ, ఆడియన్స్ తరపున ఆడియన్స్ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఆయన యాజ్ ఇట్ ఈజ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఎవరి మనసులు నచ్చకుండా వాళ్ళతో మాట్లాడిన విధానం చాలా బాగా అనిపిస్తుంది.
హరీష్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఒక పర్సన్ని గ్రాంటెడ్గా కానీ క్యాజువల్గా కానీ హర్ట్ అయ్యేలాగా పొరపాటును కూడా మాట్లాడకూడదు. రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ నాకైతే మీనింగ్ తెలీదు. కానీ మీనింగ్ తెలియకపోయినా సరే అక్కడ నిన్న జరిగిన ఆ డిస్కషన్లో అనిపించింది ఏంటంటే రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ బ్యాడ్ వర్డ్. బ్యాడ్ వర్డ్ మీకు బ్యాడ్ వర్డ్ అని తెలిసిన తర్వాత కూడా మీరు వాడుతున్నారంటే అక్కడ అది 100% మీ తప్పే. ఎందుకంటే బ్యాడ్ వర్డ్ అని తెలిసిన తర్వాత పొరపాటున గ్రాంటెడ్గా కూడా ఎవరిని అనకూడదు. సో అది అది తప్పండి. అది ఎదుటి వాళ్ళకి దాని అర్థం తెలియకపోవచ్చు. కానీ మీరు టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్సీ పర్సన్ అని చెప్పి మీరు ఫీల్ అయ్యి మీరు ఎదుటి వాళ్ళని రెడ్ ఫ్లవర్ ఎట్లా చూపించడం అది 100% రాంగ్ అండి. ఏంటండి ప్రియ గారు, మీరు ఎవరన్నా మీతో మాట్లాడిన విషయాలు మీకు గుర్తుండవు, మీరు ఎదుటి వారికి చెప్పిన విషయాలు కూడా గుర్తుండవు, మీరు ఎలా డాక్టర్ అయ్యారండి? నాకు అర్థం కావట్లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా మధ్య మధ్యలో దూరి ఆ విషయానికి కన్క్లూజన్ ఇవ్వకుండా మీరు ఏదో మాట్లాడి మధ్యలో స్టాప్ చేస్తారు. చెప్పిన మాట, చెప్పిన ఒపీనియన్ మర్చిపోతారు, చెప్పిన స్టేట్మెంట్ మర్చిపోతారు, అసలు దేనికోసం ఆలోచించారు అది మాట్లాడమంటే మర్చిపోతారు. ఇలా అయితే ఎలా అండి? ఒక యాటిట్యూడా లేకపోతే ఏంటి? దాన్ని ఏమనుకోవాలి ఆడియన్స్? శ్రీజ గారు అసలు బాగుంటలేదండి. శ్రీజ గారి పర్ఫార్మెన్స్, వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతుంది, ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. బట్ అన్నెసరీ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోతుంది. టూ మచ్ ఆఫ్ వాయిస్ రైజ్ చేసి ఒక విషయాన్ని అడ్రస్ చేస్తుంది. అక్కడ పాయింట్ లేకపోయినా సరే పాయింట్ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది చూడడానికి కూడా వినడానికి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆవిడ వాయిస్ టూ మచ్ ఆఫ్ అంటే రెక్లెస్ గా, అసలు ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఐస్ లో ఆవిడ ఆ ఫీల్ కానీ ఇదంతా ఏంటంటే చాలా రెక్లెస్ గా, ఎంత యారోగెంట్ గా అనిపిస్తుంది అంటే నేనే ఇక్కడ తోపుని, నాకంటే ఎవరు తోపు లేరు అనే ఫీలింగ్ లో ఆవిడ ఉంది. రాము గారు అయితే మాత్రం మెల్లమెల్లగా ఆయన ఒక్కొక్క స్టెప్, ఆయన ఆడుతున్న విధానం కానీ, ఇంట్లో ఆయన ఇన్నోసెన్స్ పాస్ చేస్తున్న విధానం కానీ అంతా చాలా యూనిక్గా అనిపిస్తుంది. రాము గారు ఆడియన్స్ మనసుని అయితే దోచుకున్నారని మనకు అనిపిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే రాము గారి కోసం, నెక్స్ట్ ఏం సుమన్ శెట్టి గారి కోసం చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఇలా యాటిట్యూడ్, హానెస్టీగా, నిజాయితీగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేస్తే కొంతకాలం అనేది ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కప్పు గెలుస్తారా లేదా అన్నది మనకు తెలియదు, అది మిడ్ ఆఫ్ ద వే చెప్పలేం మనం. ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఇన్నోసెన్స్ మీద కాదు. సో మనకు ఇంకొంచెం కొద్ది రోజులు ఈ వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం భరణి గారి చూసుకుంటే కనుక నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి గారి పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. భరణి గారు జస్ట్ ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే ఆయన మామూలుగా రిలాక్స్ అవుదాం అని వచ్చారో తెలియట్లేదు. ఆయన చాలా ఫ్లాట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది మనకి. ఆయనది ఒకటి, ఫ్లోరా గారిది ఒకటి, చాలా ఫ్లాట్ పర్ఫార్మెన్స్ ఉంది. చూడాలి మరి, ముందు డెవలప్ చేసుకొని ఆడితే మంచిది. లేకపోతే కనుక ఆడియన్స్ అనేది ఆబ్వియస్గా రేటింగ్ అనేది కిందకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గ్రూప్ నుంచి బయటకు పంపించాల్సి వస్తుంది, పంపించేస్తారు కూడాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడాను పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేస్తున్నారో ఆడియన్స్ ఎప్పుడైతే వాచింగ్ టైం ఎప్పుడైతే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళని ఆడియన్స్ ఉంచుతారు. లేకపోతే ఖచ్చితంగా ఓటింగ్ టైంలో కిందకి దింపేస్తారు ఆడియన్స్, వీళ్ళని తొందరగా బయటకు పంపించేస్తారు. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ లిస్ట్ ఏంటి చూద్దాం మనం. రాము గారు, పవన్ గారు, రీతు గారు, ఇమాన్యుయల్ గారు, సంజన గారు, నెక్స్ట్ తేజ గారు, సృష్టి గారు, ఫ్లోరా గారు, సుమన్ శెట్టి గారు. ఇక్కడ దాదాపు మనకి చూసుకుంటే 4, ఇది ఒక 5, 9 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ నామినేషన్స్లో సేఫ్, నాన్ సేఫ్ అనేది ఎవరైతే ఉన్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే నాన్ సేఫ్లో ఉన్నది రాము గారు, తర్వాత పవన్ గారు, తర్వాత సుమన్ గారు, రీతు గారు, ఇమాన్యుయల్ గారు, ఫ్లోరా గారు, సృష్టి గారు, సంజన గారు. అంటే దాదాపు 8 మంది నాట్ సేఫ్లో ఉన్నారు. సేఫ్లో ఉన్నది మాత్రం తేజ గారు ఒక్కరే. ఆవిడ ఎందుకంటే ఆవిడ రైట్ ఆర్ రాంగ్ చాలా హానెస్టీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆవిడ ఫీల్ అయిన ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని హానెస్టీగా కెమెరా ముందు మాట్లాడుతున్నారు. ఆడియన్స్కి కూడా అలాగే అనిపిస్తుంది. నాగార్జున గారికే కాదు, ఆడియన్స్కి కూడా అలాగే అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆడతారో ఆటని వాళ్ళు ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆడియన్స్ ఒక కంటెస్టెంట్ హానెస్టీగా ఉన్నాడా లేదా అన్నదే చెక్ చేస్తాడు. హానెస్టీ అనేది ఇప్పుడు ఈ సందర్భమే కాదు, ఏదో ఒక సందర్భంలో మీ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటకు రావాల్సిందే. ఎందుకంటే అది 1 రోజు 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 3 months టైం పీరియడ్. 3 months టైం పీరియడ్లో ఏదో ఒక రోజు మీ హానెస్టీ బయటకు వస్తుంది. మీరు ఇది అని అర్థం అవుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆడియన్స్ ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మీకు అది మంచి జరుగుతుంది,
బ్యాడ్ చేసి ఉంటే గనక బ్యాడ్ ఖచ్చితంగా అది మీకే రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూసుకుంటే గనక ఎక్కువ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ రీల్స్లో కానీ చూసుకుంటే గనక నేను డైలీగా అప్డేట్స్ అన్ని చెక్ చేస్తుంటాను. ఎందుకంటే నా ఆడియన్స్ చెప్పాలి కాబట్టి. తేజస్విని ఎవరైతే తేజ గారు ఉన్నారో తేజు ఆవిడ మీద మాత్రం పాజిటివిటీ ఆడియన్స్లో చాలా ఎక్కువ ఉంది కనిపిస్తుంది. అందుకే ఆవిడ ఈ ఈ ఈ వీక్ సేఫ్ అయ్యారు. బట్ ఇదే కంటిన్యూ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ చాలా ఆవిడ నిజాయితీ అయితే ఓపెన్ అయిపోయింది ఆడియన్స్కి. ఇప్పుడు జరిగిన 7 ఎపిసోడ్లో ఆవిడకి ఆడియన్స్కి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఈవిడ హానెస్టీగా ఆడుతున్నారు అనేది ఆడియన్స్ తెలిసిపోయింది. ఇంకొక 2 వీకుల వరకు సుమన్ గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మనకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓకే గాయ్స్, ఇది ఈరోజు అప్డేట్స్. చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి దయచేసి. ఎందుకంటే రెగ్యులర్గా మీకు కంటెంట్ ఇవ్వాలి, రెగ్యులర్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. చేస్తుంటాను ఖచ్చితంగా. నేను రోజు వస్తాను మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని కలవడానికి, మీతో రోజు వస్తాను నేను మీతో మాట్లాడడానికి. దయచేసి ఎంకరేజ్ చేయండి. నా ఒపీనియన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. 10K దగ్గరలో ఉన్నాము. 10K అయిపోతే కనుక మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా ఒక కేక్ అనేది కట్ చేసుకుందాం. 10K దగ్గరలో ఉన్నాం. ఇంకొక 100 మెంబర్స్ అనుకుంటాను. ఈ 100 మెంబర్స్ అయిపోతే 10K అయిపోతుంది. ఫస్ట్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను నేను. కేక్ కట్ చేసుకుందాం. థ్యాంక్ యూ गाइस. आज का विशेष कार्यक्रम बस इतना है. धन्यवाद.